ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే మనకి ఏ విధంగా చెప్తూ ఉంటారు అంటే, పాపం చేసినటువంటి వాడు సత్శాస్త్రాలను చదవరాదు, వేదాంతాలను తాకరాదు, ఓంకారాన్ని కూడా ఉచ్చరించకూడదు, భగవద్గీతను పఠించకూడదు అనేటువంటి వాక్యాలకు అర్థమే లేదు అనేటువంటి విషయమే కదా ఈ శ్లోకం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నది. ఏమిటది? అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అనేటువంటి శ్లోకం తెలియజేస్తోంది. అయితే అసలు రోగి అయినటువంటి వానికే కదా ఔషధం కావాలి. ఆ విధంగానే పాపాత్మునికి ఏ యొక్క ప్రాపంచిక సంబంధమైన విషయాలతో బంధింపబడినటువంటి వానికే కదా విముక్తి కావాలి. అటువంటి విముక్తి సాధనమైనటువంటి జ్ఞానము ముఖ్యంగా అవసరం పాపాత్ములకు, బద్ధులకు. కాబట్టి దుఃఖ సాగరాన్ని దాటాలి అని ప్రయత్నించేటువంటి వారు పాపాత్ములైనప్పటికీ పుణ్యాత్ములైనప్పటికీ నిర్భయంగా జ్ఞాన సంపాదన అనేది చేయాలి. చేసి ముక్తిని పొందవచ్చు అని కదా పరమాత్మ సర్వులకి కూడా తెలియజేసి ఉంచారు అని చెబుతూ, పాపాన్ని పోగొట్టుకునేటువంటి ఉపాయము జ్ఞానాన్ని సముపార్జించుకోవడమే. జ్ఞానం యొక్క ప్రభావం ఎటువంటిదంటే, మహాపాపాత్ముడైనప్పటికీ కూడా జ్ఞానము అనేటువంటి తెప్పచేత పాప సముద్రాన్ని దాటివేయగలుగుతాడు అనే చెబుతూ, అంతేకాదు అర్జున, బాగా మండుచూ ఉన్నటువంటి అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదగా కాల్చి చేసేస్తుందో, అలాగే ఆ ప్రకారమే జ్ఞానము అనేటువంటి అగ్ని సమస్త కర్మలను కూడా భస్మం చేసి వేస్తుంది. జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. అందుకే దాని యొక్క ప్రభావాన్ని గురించి వర్ణిస్తూ దుఃఖరాహిత్యము అంటే, దుఃఖము నశించిపోవాలి అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేది ఆగిపోవాలి. శరీరాల యొక్క రాకపోకలు ఆగిపోవాలి అంటే పుట్టడము, చావడము అనేటువంటి జనన మరణ సంబంధమైనటువంటి జన్మరాహిత్యము అనేది కలగాలి. ఈ జన్మరాహిత్యం దేనివల్ల సిద్ధిస్తుంది అంటే, కర్మఫలం నశించడం చేత మాత్రమే సిద్ధిస్తుంది. అయితే కర్మరాహిత్యము, కర్మఫలం ఎలా నశిస్తుంది అంటే, జ్ఞానం ప్రాప్తించిన మీదట అది చేకూరుతుంది. కొండంత కట్టెల రాశినైనప్పటికీ కూడా అగ్ని బూడిదిగా చేసి వేస్తుంది కదా. అలాగే సంచితమైన మన కర్మలలో ఆగామి, సంచిత, ప్రారబ్ధము అనేటువంటి కర్మత్రయం ఉంటుంది కదా. ఆ కర్మలలో మనకి సంచిత కర్మలు అనేకానేకాలు, మూటలు మూటలు, రాసులు ఉండినప్పటికీ వాటినన్నింటినీ కూడా జ్ఞానము అనబడేటువంటి అగ్ని మాత్రమే వినాశం చేయగలుగుతుంది. అయితే మరి బాగా జ్వలిస్తూ మండుచూ నాలుకలు కోరుతూ విస్ఫులింగాలను వదులుతూ ఉన్నటువంటి అగ్ని మాత్రమే అటువంటి కార్యాన్ని సాధించగలుగుతుంది. మందమైన కొద్దిపాటి అగ్ని అయితే అంత కట్టెల రాశిని కాల్చలేదు కదా. అందుకే మనకి కాబట్టి జ్ఞానము పరిపూర్ణమైనదిగా సంప్రాప్తించకపోతే కర్మ సంచయము, కర్మఫలము యొక్క నాశము అనేది జరగదు. ఎలాగంటే, స్వప్న మనుజుని యొక్క కర్మ అంటే, స్వప్నంలో మనుజుడు కర్మను చేస్తూ ఉన్నాడు. ఆ కర్మ మేలుకొన్న తర్వాత ఆ మనుజుడు లేడు, స్వప్నము లేదు, మనుజుని చేత చేయబడినటువంటి కర్మ కూడా లేదు. అట్లా ఎలా నశించిపోతుందో అట్లాగే జ్ఞానము ప్రాప్తించిన తర్వాత ఆ జ్ఞాన ప్రాప్తి రూపమే అయినటువంటి ఏ మెలకువైతే ఉంటుందో దాని చేత ఈ సంసార స్వప్న
స్వప్న సంబంధ కర్మ అంతా కూడా జీవునికి పూర్తిగా తొలగిపోతూ ఉంది. అందుకే అన్ని సమస్త కర్మలను కూడా, కర్మ బంధాలను కూడా జ్ఞానము చేత మనుజుడు దాటివేయగలుగుతాడు అని కదా స్పష్టం చేయబడింది. జ్ఞానము అంటే ఆత్మానాత్మ విచారణ చేత చూడబడేటువంటి దృశ్యము, కొని తెచ్చుకోబడినటువంటి శరీరాదులు ఇవన్నీ కూడా మిథ్యగా భావించి వాటిని దూరీకరించి దృక్రూప ఆత్మను అవలంబించడమే. కాబట్టి ఈ యొక్క పుట్టుక చావులతో కూడినటువంటి జనన మరణ రూప కర్మ ఫలాన్ని తప్పించుకోదలిచినటువంటి వాడు జ్ఞానాన్ని తప్పకుండా సంపాదించాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అందుకే ఏమని చెప్పబడింది అంటే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటే అది ముండకోపనిషద్వాక్యము. ఈ ముండకోపనిషద్వాక్యము అనేటువంటిది ఈ సత్యాన్నే రుజువు చేస్తుంది. ఏంటి? పరమాత్మను చూసినటువంటి వారి యొక్క కర్మలన్నీ కూడా నశించిపోతాయి అనే చెబుతూ ఉన్నది. అంటే కర్మ సంచయము, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు యావత్తూ నశించాలి అంటే ఏం చేయాలి? జ్ఞానము చేత అదే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. మండుచూ ఉన్నటువంటి అగ్ని కట్టెలను దహించినట్లుగానే ఈ జ్ఞానము కర్మలు అన్నింటినీ కూడా భస్మీభూతం చేయగలుగుతుంది. అంటే జ్ఞానం యొక్క మహిమ ఎటువంటిది అంటే అది కర్మరాశులను నిర్మూలనం చేస్తుంది, జీవుణ్ణి బంధ విముక్తునిగా చేయగలుగుతుంది. ఆ జ్ఞానం ఎలా చేకూరగలుగుతుందో తెలియజేస్తూ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచమున జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఏదీ లేదు. అటువంటి జ్ఞానాన్ని, యోగసిద్ధిని పొందినటువంటి వాడు క్రమంగా అంటే కాలక్రమంగా తన యందే స్వయంగా పొందుచూ ఉన్నాడు. ఈ ప్రపంచమునందు పవిత్రమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నవి. కానీ వాటి అన్నింటికంటే కూడా పరమ పవిత్రమైనటువంటిది జ్ఞానమే అని కదా చెప్పబడింది. మనుజుణ్ణి పునీతము చేయడంలో జ్ఞానానికి మించినది మరి ఒకటి లేనే లేదు. అది జీవుణ్ణి అజ్ఞాన రూప మాలిన్యాన్ని పోగొట్టి ఆత్మానుభూతిని కలుగజేస్తుంది. జీవుని స్థూల దేహానికి సంబంధించిన కల్మషాన్ని పోగొట్టడానికి సబ్బు, సీకాయ, కుంకుడుగాయ, నీరు మొదలైన వస్తువులు ఎన్నో ఉన్నవి. అలాగే సూక్ష్మదేహమైనటువంటి చిత్తానికి పట్టిన మాలిన్యాన్ని నిర్మూలించడానికి కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మొదలైనటువంటి సాధనాలు అనేకానేకాలు ఉన్నవి. వాటి అన్నింటిలో కూడా జ్ఞానమే సర్వశ్రేష్టము అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచమునందు అంటే పంచభూతాలైనటువంటి ఏంటవి? ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథ్వులు. అంటే కలయిక. ఈ ఐదింటి యొక్క కలయికలో కలిసిందే ఈ ప్రపంచము అని చెప్పబడింది. దాని యందు పవిత్రమైనటువంటి వస్తువులు ఎన్నో ఎన్నో ఉన్నాయి. కానీ వాటి అన్నింటికంటే కూడా పరమ పవిత్రమైనదేమిటి? జ్ఞానమే అని కదా ఇక్కడ పరమాత్మ ద్వారా మనకి తెలియజేయబడింది. అంటే మనుజుణ్ణి పుణ్యవంతునిగా చేయడంలో, పాపాన్ని నశింపజేయడంలో, పునీతము చేయడంలో జ్ఞానానికి మించినటువంటిది మరి ఒకటి ఉన్నదా అంటే లేదు. అది జీవుని యొక్క అజ్ఞాన రూప మాలిన్యము. అజ్ఞానము అనబడేటువంటి మలినాన్ని, మురికిని పోగొట్టి ఆత్మ యొక్క అనుభూతిని కలగజేస్తుంది.
జీవుని యొక్క స్థూల దేహానికి సంబంధించినటువంటి కల్మషాన్ని పోగొట్టడానికి, అంటే శరీరధారుని యొక్క స్థూల దేహానికి సంబంధించిన మురికిని, కల్మషాన్ని, మలినాన్ని పోగొట్టుకోవడానికి సబ్బు వేసి రుద్దుతాం, సీకాయ వేసి కడుగుతాం, మొదలైనటువంటి కుంకుడుగాయ, వీటితోటి నీరు మొదలైన వస్తువులు ఎన్నో ఉన్నవి. వాటి ద్వారా రుద్ది నీరు వేసి కడిగినట్లయితే పైన అంటుకున్నటువంటి మురికి అంతా పోతుంది. అలాగే సూక్ష్మదేహమైనటువంటి చిత్తానికి పట్టినటువంటి మురికి, ఆ చిత్తానికి పట్టినటువంటి మాలిన్యాన్ని నిర్మూలించడం కోసమైతే భౌతికమైన శరీరానికి సబ్బు, సీకాయ, కుంకుడుగాయ, నీరు మొదలైన వస్తువులు ఎలా ఉన్నవో అలాగే సూక్ష్మదేహమైన చిత్తానికి పట్టిన మురికిని నిర్మూలించడానికి, కడుగి వేసుకోవడానికి కర్మ అనేటువంటిది, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మొదలైన సాధనాలు కూడా అనేకాలు ఉన్నవి. వాటి అన్నింటిలో కూడా జ్ఞానమే సర్వశ్రేష్టము అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. స్వయం అయితే ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది? స్వకీయమైనటువంటి ప్రయత్నము చేత మాత్రమే ఆ జ్ఞానం లభిస్తుంది. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, తన ఆకలిని తానే తీర్చుకోవాలి. ఎందుకు? ఎవరికి ఆకలేస్తే వారే తినాలి, కానీ ప్రక్కవారో ఇంట్లో వారో తింటే వాని ఆకలి తీరుతుందా? ఎవనికి ఆకలి వేస్తే వాడు తింటేనే వాడి ఆకలి తీరుతుంది. అలాగే జ్ఞానము కూడా తనదైనటువంటి ప్రయత్నము చేత మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందాలి. తనకి ఉన్నటువంటి చిత్తానికి అంటేనే మురికిని శుభ్రం చేసుకోవాలి, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎలాగంటే తను తిని తన ఆకలిని తీర్చుకున్నట్లుగానే. అలాగే గురువులు, దైవము, పెద్దలు సహాయం మాత్రమే చేస్తారు. ఈ కర్మను అనుసరించు, ఈ ఉపాసనను ఆచరించు, ఈ ధ్యానాన్ని అవలంబించు, ఈ యోగాన్ని చేయు, ఈ జ్ఞానాన్ని సముపార్జించు అనేటువంటి సహాయం మాత్రమే. అంటే మార్గదర్శకులుగా ఉండి సహాయం చేస్తారే కానీ నడువవలసింది, అనుసరించవలసింది, ఆచరించవలసింది, అనుష్ఠానయుక్తుడు కావలసింది ఈ యొక్క కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మొదలైనటువంటి సాధనలు తనకు తానే అనుసరించాలి. ఈ విధంగా తాను అలా తనకు తానే నడువవలసింది. పెద్దలు, దైవము, గురువులు కేవలము గైడ్ లైన్గా ఉండి మార్గదర్శకత్వాన్ని చేస్తారంతే. అనుభవించవలసింది తానే. అలాగే స్వప్రయత్నము చేతనే, తనదైనటువంటి ప్రయత్నము చేతనే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. కాబట్టే స్వయం అని కదా చెప్పబడుతూ ఉన్నది. యోగ సంసిద్ధ అంటే జ్ఞానాన్ని పొందడానికి ముందుగా తన యొక్క సంసిద్ధతను తను తెలుసుకోవాలి, తను తెచ్చుకోవాలి. యోగ సంసిద్ధుడు కావాలి. జ్ఞానాన్ని పొందడానికి ముందుగా యోగము అంటే ఐక్యత లేదా కూడిక, కలయిక అనేటువంటిది తాను మానసికమైన, శారీరకపరమైనటువంటి సంసిద్ధుడు అయి ఉండాలి. అంటే కర్మయోగమందు ఆరితేరాలి. సత్కర్మ ఆచరణమందు, నిష్కామ కర్మాచరణమందు కూడా ఆరితేరాలి. అంతేకాదు నిష్కామ కర్మమును బాగా అనుష్ఠిస్తూ వచ్చి చిత్తశుద్ధిని పొందాలి. ఏ కోరిక లేకుండా, కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటూ వచ్చినటువంటి కర్మ యొక్క స్థితి ద్వారా వాడు ఆ చిత్తాన్ని శుద్ధత్వంగా చేసుకోవాలి. ఎలాగంటే వస్త్రానికి రంగు వేయాలి అనుకుంటాం. వస్త్రాన్ని తీసుకువెళ్ళి అలా ఉన్న పలంగా రంగు వేసేస్తే అంటుతుందా? అంటదు. ఎందుకు? వస్త్రం మురికి అయి ఉన్నదనుకో, ఆ మురికిని వదలగొట్టి శుభ్రంగా సోడా, చౌడు ఇవన్నీ కూడా, సబ్బు, సర్ఫు ఇవన్నీ వేసి వస్త్రానికి ఉన్నటువంటి మురికిని వదలగొట్టినప్పుడు మాత్రమే మనం వేయాలి అనుకున్నటువంటి రంగు దారపోగుల్లోకి వెళ్ళి నిలబడి చక్కగా రంగు వేసిన వస్త్రం చక్కగా ఆకర్షణీయంగా ధరించడానికి యుక్తంగా ఉంటుంది. అలాగే నిష్కామ కర్మ
అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ ఎటువంటిది? సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి చిత్తశుద్ధికర ప్రయత్నాల చేత హృదయము నిర్మలమైనప్పుడే జ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుంది. ఆ నిష్కామ కర్మ సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి అన్నప్పుడు 4 రకాలైనటువంటి సంపద. దేనికి? ముక్తత్వాన్ని పొందడానికి 4 రకాలైనటువంటి సంపదలు కావాలి. అవి మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడవది సమాధి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షత్వము. ఈ 4 కూడా ఉన్నప్పుడే చిత్తము అనేటువంటిది శుద్ధి అయ్యేటువంటి ప్రయత్నాల చేత హృదయము మాలిన్యరహితమై జ్ఞానం ఉదయిస్తుంది. అది మరి నిత్యానిత్య వస్తు వివేకము అన్నప్పుడు నిత్యమైనది, సత్యమైనది, అఖండమైన, ఏకవారాసి అయిన, ఏకరసమాత్రమైన, సర్వవ్యాపకమైన ఆ సత్య వస్తువు ఆ పరమాత్మ తప్ప మరొకటి లేదు. మరి ఈ దృశ్యమాన జగత్తు, శరీరాలు, లోకాలు, ప్రకృతి, విశ్వము, ఈ ప్రపంచము ఇదంతా అనిత్యాని, శరీరాన్ని, వీటికి ఉత్పన్న పతనాలు ఉన్నాయి. పరమాత్మ తత్వానికి, సత్యతత్వానికి ఏమాత్రం కూడా ఉత్పత్తి వినాశాలు అనేవి లేనే లేవు. అదే మార్పులకు లోనయ్యేటువంటిది కాదు. ఈ పంచభూతాలు మొదలుకొని సర్వేక సమస్తము కూడా సర్వ ప్రపంచయుక్తమైనటువంటిది. సర్వము మార్పులకు లోనవుతూ వస్తూ పోయేటువంటి రాకపోకలు కలిగి ఉండేటువంటిదే అనిత్యమైనది, అస్థిరమైనది అని తెలిసినప్పుడు నిత్యమైన పరమాత్మతత్వాన్ని అబద్ధం అంతేలిన దృశ్యాన్ని ఆవలికి నెట్టివేసి ఆ సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని అంటి ఉండడానికి వాడు ప్రయత్నిస్తాడు. దాని ద్వారా అప్పటి వరకు సత్యము అని దృశ్యమాన జగత్తులో వచ్చిపోయేటువంటి శరీర సముదాయాలే నిత్యము అని భావించుకునేటువంటి వాడు ఏం చేస్తాడు? వాటి పట్ల వానికి ఏహ్యభావం, అసహ్యభావం కలుగుతుంది. ఇన్నాళ్ళు అబద్ధమైనటువంటి విషయాలను నేను సత్యంగా భావించాను, సత్యమైన వస్తువు ఒకటి ఉంటే అసత్యమైన దానిని సత్యంగా భావించాను అనే అసత్యమైన వస్తువుల పట్ల వానికి ఏహ్య భావన. ఏ విధంగా? ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఇహ సంబంధమైన, పర సంబంధమైన. ఇహ సంబంధము అంటే ఈ లోక సంబంధమైన, పర సంబంధమైన అంటే స్వర్గలోక సంబంధమైన. అంటే ఇక్కడ మనం చేసినటువంటి పుణ్యాలు, వాటి సంపదలు ఇవి చాలక ఇంకా అధికమైన మికుటమైన సుఖ లాలస చేత, కోరిక చేత ఇంకా ఎక్కువ పుణ్యాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, పుణ్యనది తీర్థాలు, మరి పరహితార్థం చేసేటువంటి విషయాలు ఇవన్నీ కూడా కోరికతో చేసినటువంటి ప్రతిదీ కూడా కోరికతో ఉత్పన్నమైన ఇంతకంటే ఉన్నదానికంటే ఉన్నతమైనటువంటి శరీరాన్ని, దివ్య శరీరాన్ని ధరిస్తుంది. శరీరము అంటే ఇంద్రియాల సంఘాతము. వాటితో ధరించి మళ్ళీ ఈ పాపపుణ్యాలకు లోబడి, మార్పులకు లోబడి ఎప్పుడైతే చేసుకున్నటువంటి పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ వచ్చి మత్స్యలోకమునందు పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఈ చావు పుట్టుకలకు సంబంధించిన సంసార చక్ర భ్రమణంలో తిరగాల్సిందే కదా. కాబట్టి ఇక దాని పట్ల వానికి ఇదంతా అస్థిరముతో నిండిపోయినది. కాబట్టి దానిని ఎలా అంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, ఎలా వమనము చేసుకున్నప్పుడు ఆ వాంతి పదార్థాన్ని ఎలా ఏహ్యంతో చూడబుద్ధి కాదు. అంతేకాదు ఇక్కడ మూత్ర విసర్జన, మల విసర్జన చేసినప్పుడు వాటి పట్ల ఎలా చూడటం అసహ్యభావంతో కూడి విముఖత కలిగి ఉంటామో, అలాగే ఈ ఏహ్యమైన అసత్య పదార్థాల పట్ల అటువంటి యావగింపు కలుగుతుంది. ఇంత యావగింపు, ఇంత విరక్తి కలిగింది అంటే మనకు ఆ సత్య వస్తువు పట్ల తీవ్రతరమైనటువంటి అనురక్తి కలిగి ఉంటుంది. ఈ విధంగా అప్పుడు సమాధి షట్క సంపత్తి, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనబడేటువంటి
6 రకాలైనటువంటి సంపదలు కలిగి ఉంటాడు జీవన్ముక్తుడు కావలసినటువంటి వాడు. అంటే వాడు ఏ విధంగా ఎప్పుడైతే సత్య వస్తువును శాశ్వత వస్తువును పట్టి ఉండాలి అనుకున్నాడో అసత్య వస్తువులను అనిత్య వస్తువులను అణిచివేసి ఆవలికి నెట్టివేశాడో అటువంటి వాడు ఏం చేస్తాడు? శమము, అంతరేంద్రియాలను నిగ్రహిస్తాడు. ఇక్కడ ఈ యొక్క 24 తత్వాలకు మూలమైనటువంటి వాడు జీవుడు. జీవుడు లేకపోతే ఈ ఇంద్రియాలకు విలువ లేదు. అయితే ఈ అంతఃకరణాలు జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు, ఈ జీవుడు ఏం చేస్తాడు? మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని నిగ్రహిస్తాడు. నిగ్రహించి అవి వాని యొక్క కట్టుదిట్టంలో నిగ్రహశక్తికి లోబడేటట్లు చేసుకుంటాడు. అప్పుడు అవన్నీ కూడా ఏంది? సత్య వస్తువైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించే సంకల్పిస్తూ అదే సత్యమైనది, శాశ్వతమైనది, సారమైనది అనే విషయాన్ని నిశ్చయ బుద్ధితో గ్రహించి అదే చింతన చేస్తూ చిత్తముతో నేను ఆ స్వరూపాన్నే అనుకుంటాడు. అప్పటి వరకు ఇంద్రియాలతో కూడినటువంటి శరీరము నేను అనుకుంటాడు, మాంసమయమైనటువంటి దేహాన్ని. కానీ ఇప్పుడు ఏ సత్య వస్తువు అయితే సర్వము వ్యాపించి రెండవ వస్తువుకు తావు లేకుండా, దానితో సమానమైన వస్తువు కూడా లేకుండా ఏదైతే సర్వము వ్యాపించి ఉన్నదో అదే సత్యము అని భావించినప్పుడు ఆ పదార్థము, ఆ సత్య వస్తువే నేను అనేటువంటి భావనతో ఉంటాడు. అప్పుడు ఇక ఏ జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నవో చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలు అంటాం. వాటిని ఇలా వస్తువుల మీదకి శబ్దాన్ని చూసి, స్పర్శను గుర్తించి, రూపాన్ని గుర్తించి, రుచిని గ్రహించి, వాసనను ఆస్వాదించి ఇటువంటి వాటికి లోబడడు. ఎందుకు లోబడడు అంటే జ్ఞానేంద్రియాలు ఎప్పుడు స్తబ్దమవుతాయి? అంతరేంద్రియాలు ఎప్పుడైతే శమము అనేది ఏర్పడి మరి అంతరేంద్రియాలు ఎప్పుడైతే నిగ్రహించబడినవో ఆ అంతరేంద్రియాల యొక్క చొప్పించడం ద్వారానే జ్ఞానేంద్రియాలు చెలిస్తాయి. అంతేగాని స్వయంగా చెలించేటువంటి సత్తా జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు లేవు. అలాగే కర్మేంద్రియాలు కూడా నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థాపాయువు, మలమూత్ర విసర్జక అవయవాలు, ఇవి కూడా ఈ అంతరేంద్రియాలు వచ్చి కదలిక కలగజేసినప్పుడు, సంకల్పించినప్పుడు, చింతన కలగజేసినప్పుడు, నిశ్చయించినప్పుడు, అహంకరించినప్పుడు వీటి యొక్క క్రియాకలాపాలు సాగుతాయి. కానీ లేకపోతే అవన్నీ కూడా జడప్రయాలే. ఆ విధంగా అంతరేంద్రియాలు అనేటువంటి నిగ్రహించి శమము అనేది ఏర్పడిందా, దానిని అనుసరించుకొని దమము అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి. అలా నిగ్రహించబడినప్పుడు ఇకప్పుడు తీవ్రమైనటువంటి కోరిక, ఇచ్చ కలుగుతుంది. ఆ తీవ్రమైన ఇచ్చ సత్యం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ తీవ్రతరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనుజుడు ఏం చేస్తాడు అంటే ఈ శీతోష్ణాది సంబంధమైనటువంటి హెచ్చు తగ్గుల వ్యత్యాసాలకు లోబడి దానిని సహిస్తూ ఉంటాడు. ఆ విధంగా తర్వాత ఉపరతి అంటే ఆ పరమాత్మ తత్వమునందే క్రీడిస్తూ ఉంటాడు. పరమాత్మే శాశ్వతమైనది అని దాని అందే నెలవై స్థిరపడి ఉండడానికే అనురక్తి కలిగి ఉంటాడు. ఈ విధంగా ఉపరతి కలిగి ఉన్నప్పుడు ఇక శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది. ఏ విధంగా తన యొక్క అభ్యాసాన్ని చేసేటువంటిది, పెద్దలు చెప్పేటువంటిది, శాస్త్రాలు తెలియజేసినటువంటివి మూడు కూడా ఒక్కలాగానే ఉన్నవా అంటే శాస్త్రాలు ఏమని చెప్పినాయి? పెద్దలను అనుసరించమని. పెద్దలు ఏం చెప్పారు? నీ యొక్క సాధన యందు ఇటువంటి స్థితులు కనపడతాయి, జ్ఞానం వర్ధిల్లుతుంది అని తెలియజేశారు. అప్పుడు ఈ మూడు ఒకటిగా ఏర్పడినప్పుడు వానికి శ్రద్ధ అనేటువంటిది మిక్కుటమవుతుంది. సత్సంగం చేస్తాడు, శాస్త్రాధ్యయనం చేస్తాడు, స్వయంకృతమైనటువంటి అభ్యాసం గావిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మానుసంధానం చేస్తూ ఉన్నప్పుడు వానికి మనసు సమాధాన పడిపోతుంది. ఇంక ఇది తప్ప రెండవ మార్గం లేదు, ఇదే సత్యము, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేదు. అంతా మిథ్యాజనిత ప్రపంచమునందు సత్యాన్ని అంటి ఉన్నటువంటి వాడు మాత్రమే శాశ్వత నిర్తిశయానందమైన ఆనందాన్ని పొందుతాడు. కానీ మిగతా విషయాలు
కాదు అనేటువంటి స్థిర నిశ్చయానికి సమాధాన పడిపోతాడు. అప్పుడు వానికి ముముక్షత్వము, మోక్షము చెందాలి అనేటువంటి కోరిక ఉత్పన్నమవుతుంది. ఆ మోక్షము చెందాలి అన్నప్పుడు వాడు మోక్షము అన్నప్పుడు మోహం ఇతి క్షయ మోక్షము అంటే కోరికలు, వాసనలు ఇటువంటివన్నీ సర్వోపసర్వంగా నశింపజేసుకుంటాడు. ఏ కోరికలు ఉండవు, యథాస్థితిమైనటువంటి క్రియలనే ఆచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా మోక్షము చెందాలి అనేటువంటి స్థితికి రావడమే ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి. ఈ 4 రకాలైనటువంటి సంపద ఎవరికైతే ఉంటుందో ఆ మొదలైనటువంటి చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి ఆ శుద్ధికరమైనటువంటి ప్రయత్నాల చేత హృదయము అనేటువంటిది మాలిన్యరహితమవుతుంది. ఎప్పుడైతే శుద్ధము చిత్తం స్థిరపడిపోయి శుద్ధమైపోయి ఆ శుద్ధత, స్వచ్ఛత అనేది స్థిరపడుతుందో ఆ స్థిరపడినటువంటి హృదయము నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మాలిన్యరహితమైనటువంటి చిత్తము ఉంటుందో, హృదయము ఉంటుందో అప్పుడే జ్ఞానము అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది. అయితే ఆ జ్ఞానము ఎక్కడ ఉదయిస్తుంది అంటే తన యందే ఉదయిస్తుంది. తన హృదయమునందే జ్ఞానం వ్యక్తమవుతుంది, కానీ ఇతరమైన చోటైతే కాదు కదా. అనే ఇంకొకడు అనుభవించేటువంటి వస్తువు కాదు కదా. తన యొక్క జ్ఞానాన్ని ఇంకొకడు అనుభవించడు. ఆ విధంగానే తనకు తానే అనుభవిస్తాడు కాబట్టి ఆత్మని అని చెప్పబడింది. అయితే ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి ప్రశ్నను వ్యక్తీకరింపజేస్తూ, అంతేకాదు కర్మయోగమందు సిద్ధిని పొందిన తర్వాత జీవుని యందే అది ఉదయిస్తుంది. ఏ విధంగా ఆ జ్ఞానం ఎప్పుడు ఉదయిస్తుంది, ఎప్పుడు కలుగుతుంది ఆ జ్ఞానం అంటే కాలక్రమంగా కర్మయోగమందు సిద్ధిని పొందాలి. అలా సిద్ధిని పొందిన తరువాత జీవుని యందు అది ఉదయిస్తుంది. మరి అలా కాలక్రమంగా కర్మయోగమందు సిద్ధిని పొందుతారు కదా, జీవుని యందు అది ఉదయిస్తుంది కదా. మరి మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది, జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి విషయాలకు చక్కని సమాధానమే ఇచ్చారు భగవానుడు. మోక్షానికి కాలనియమం ఉన్నదా? లేదు. ఎలాగంటే చిత్తం ఎప్పుడైతే పరిపక్వమవుతుందో అప్పుడే కదా అది లభిస్తుంది అని చెబుతూ వారి వారి సాధనల యొక్క తీవ్రతను బట్టి కొందరికి శీఘ్రంగా, తొందరగా, మరికొందరికి దీర్ఘకాలానికి అది చేకూరుతుంది అని చెబుతూ, అయితే మోక్ష విషయం గురించి, జ్ఞాన విషయం గురించి ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవలసినటువంటి పని లేనే లేదు. ఎందుకంటే వారి వారి ప్రయత్నాన్ని, అతిశయాన్ని బట్టి, అధికమైన ప్రయత్నాన్ని బట్టి కాలక్రమంగా సర్వులకు కూడా అది లభించగలుగుతుంది అనే తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.